తరపు నుంచి నిరసన వైఖరి కనిపించింది. క్వశ్చన్ చేశారు. కానీ క్వశ్చన్ అవర్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంట పాటు క్వశ్చన్ అవర్ గురించి మాట్లాడారు. కనీసం ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. ఏకపక్షంగా మాట్లాడిస్తున్నారు అనేది బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి మాట. ఎస్, మనతో పాటు పుష్పలీల గారు ఉన్నారు, మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నుంచి. నమస్తే మేడం. అసెంబ్లీ సమావేశాలంటే అధికార ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటాయి. ఆ యొక్క సంఖ్యాబలాన్ని బట్టి మాట్లాడే అవకాశం ఇస్తుంటారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ వాకౌట్ చేసినప్పుడు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే ఏకపక్షంగా ప్రభుత్వం సభా సమావేశాలు నిర్వహిస్తుంది, కనీసం ప్రతిపక్షంగా మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు. బీఎస్సీ మీటింగ్ లో ఎన్ని రోజులు నిర్వహించాలో కూడా తెలియదు, వారం చేస్తే మళ్ళీ మాట్లాడదామంటున్నారు. దీన్ని మేము బాయ్కట్ చేస్తున్నాము, మేము సభని బహిష్కరిస్తున్నాము అని చెప్పి బాయ్కట్ చేశారు. బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తున్నాం. వాళ్ళకి హౌస్ లో ఉంటే మాట్లాడే దమ్ము లేనోళ్ళు, వాళ్ళ లీడరు కేసీఆర్ గారు అసెంబ్లీకి రాని చెప్తే అసెంబ్లీకి రానోళ్ళు, సబ్జెక్టు ఇప్పుడు ఇక్కడైతే వాళ్ళు ఇచ్చిన లెటర్స్ సాక్ష్యాలతో కూడా మా దగ్గర అన్ని ఉన్నాయి. నీటికి సంబంధించిన నిన్న మాకు రేవంత్ రెడ్డి గారితో మాకు మీటింగ్ కూడా, ఈ నదీ జలాల విషయంలో వీళ్ళు చేసిన కుట్రలు, వీళ్ళు చేసిన తప్పిదాలు మనకి విత్ ఎవిడెన్స్ తో సహా దొరికాయి. అది మనకు కాదు ఎవరికైనా దొరుకుతాయి, పబ్లిక్ డొమైన్ లో కూడా పెడుతున్నాము. సో ఇప్పుడు వీటికి సమాధానం చెప్పాల్సింది పోయి ఇదే హరీష్ రావు కేసీఆర్ దీనికి పూర్తి బాధ్యత వహించాలి, హరీష్ రావు మాట్లాడాలి. కానీ దీనికి డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళు చేస్తూ అసలు అసెంబ్లీనే నిర్వహించని వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు మేము అసెంబ్లీకి పిలిస్తే మరి కేసీఆర్ ని ఎందుకు తీసుకొని రాలేదు? రెండోది, ఇప్పుడు బైకాట్ అంటే వీళ్ళకి ఏంటి అలా కూర్చోడం ఇష్టం లేదు, ఎందుకంటే దొంగలు కదా. తప్పు మాట్లాడే అవకాశం లేనప్పుడు కూర్చొని మాత్రం ప్రయోజనం ఏంటి అంటున్నారు. తప్పమ్మా అది. ఇది ఎప్పుడు కూడా చేసేది ఇదే. వీళ్ళు అసలు అసెంబ్లీనే నిర్వహించలేని వాళ్ళు, వీళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇవ్వటం లేదు అంటే లోపల స్పీకర్ తో మాట్లాడి వచ్చింది ఎన్ని రోజులు పెడతామన్నది వాళ్ళకి తెలియదా హరీష్ రావు? నిన్న మా సీఎం గారు అన్నట్టు అబద్ధాలకు సంబంధించిన ఏదన్నా పెద్ద సర్టిఫికెట్స్ ఇవ్వాలంటే వీళ్ళిద్దరికి ఇవ్వాలి, వీళ్ళ ఫ్యామిలీలో ముగ్గురికి ఇవ్వాలి అన్నారు. వీళ్ళు చెప్పింది జనాలు నమ్మేటట్టు ఏది ఉండదమ్మా. వీళ్ళకి సమాధానం చెప్పడం దొరికిపోయారు, దొంగల్లాగా అయిపోయారు. కాబట్టి పూర్తిగా నీటి హక్కులకు సంబంధించి ఎవరైతే వీళ్ళు కాల రాసేసి తెలంగాణ నిధులు అని చెప్పి ఈ నీటి విషయంలో కేసీఆర్ చేసిన తప్పిదం విత్ సాక్ష్యాలతో సహా జనాలకు చెప్పాల్సి వస్తుంది. అసెంబ్లీలో కేసీఆర్ చెప్పాల్సి వచ్చినప్పుడు అటుపక్క ప్రతిపక్షానికి కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవకాశం ఇవ్వాలి కదా అంటున్నారు. ఎందుకు ఇవ్వలేరు? ఇప్పుడు వీళ్ళు అదే కదా నీకు చెప్తున్నాను నేను. ఇప్పుడు వీళ్ళు బైకాట్ ఎందుకు చేయాలి? లోపల కూర్చున్నారో మనం బయటకు ఎందుకు పారిపోతున్నారు? ఇప్పుడు స్పీకర్ కి విజ్ఞప్తి చేసుకుంటే జనాలు చూస్తారు, మాట్లాడిస్తున్నారు అనేది అన్నది అది మైకు ఉన్నప్పుడు ఇటుపక్క అధికార పార్టీలో మంత్రుల నుంచి ముఖ్యమంత్రి నుంచి వారికి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది కదా. మేము మాట్లాడదాం అనుకుంటున్నారు, మన సైడ్ ఉన్నారు తల్లి, వాళ్ళు చెప్పేది తప్పు, మీరు చెప్తున్నారు అంతకన్నా తప్పు. స్పీకర్ మీద అలిగేషన్ చేయడం తప్పు. ఒకటి సమయం ఇవ్వాలన్నది స్పీకర్ మీద అలిగేషన్ చేయట్లేదు. మేము మాట్లాడదాం అనుకునేటప్పటికి అధికార పార్టీ నుంచి మంత్రులు లెగిస్తున్నారు. ఆబ్వియస్లీ మంత్రులు మంత్రులకు అవకాశం ఇస్తున్నారు, మమ్మల్ని మాట్లాడట్లేదు కదా అంటున్నారు. అక్కడ మంత్రులు అడ్డుకుంటున్నారు అంటున్నారు. అరే కామన్ ఆయన ఒక్కడు మాట్లాడితే వినాలా? అది ఎవరైతే ఉందో. ఓకే, బీఆర్ఎస్ నుంచి మనకి వెంకటేశ్వర గారు ఉన్నారు, స్టేట్ కోఆర్డినేటర్. వెంకటేశ్వర గారు నమస్తే అండి. మాట్లాడుకుంటే అల్లరి చేస్తున్నారంటే ఈయనకు చేసిన దానికి ఇంకా నేను చెప్పా. పుష్పలీల గారు ఒక్క నిమిషం. వెంకటేశ్వర్లు గారు చెప్పండి. హలో చెప్పండి మేడం, వినబడుతుందా? పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు.